ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ప్రియమైనవారా, ఇక్కడ చక్కటి మాట కనపడుతుంది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. మరి ఈ వాక్యము ఎంతమంది నమ్మగలుగుతున్నారు? ఎందుకంటే ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, ఆయన సెలవిస్తున్నాడండి. ఆయన పాపుల కొరకే వచ్చాడు. ఆ పాపుల్ని రక్షించడానికే వచ్చి ఉన్నాడు. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాపుల్ని రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడన్న వాక్యము నమ్మదగినది అనే విషయాన్ని మరవద్దండి. రెండవదిగా పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదండి. అంటే పాపులు రక్షించబడుట అనేది చాలా ప్రాముఖ్యము అని యేసుక్రీస్తు వారు ఖచ్చితముగా ఇక్కడ తెలియజేస్తున్నారండి. ప్రతి పాపి రక్షించబడాలి. పాపులు కదా, వారు శిక్షించబడాలి, వారు నరకానికి పాత్రులుగా ఎంచబడాలని దేవుని యొక్క వాక్యం తెలియచేయటం లేదండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ యేసుక్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభువు యందు విశ్వాసం ఉంచాలి. ప్రతి ఒక్కరూ ఆ ప్రభు రాజ్యములో ప్రవేశించడం కొరకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు వారు తన శిలువ మీద ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఉన్నాడు. అంతేకాకుండా మరలా వస్తాను అని చక్కగా రూఢీపరిచి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, కావున ప్రతి పాపి రక్షించబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆనాడు జక్కయ్య పాపిగా జీవించినప్పుడు, తను రక్షణ పొందుకున్నప్పుడు ప్రియమైన వల్లరా ఆ ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభువారు తెలియచేసి ఉన్నారు. అలాగే ప్రియమైన వాళ్ళ చెరసాల నాయకుడు పౌలు శీలలు ఉన్నప్పుడు వారి కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందుకున్నారండి. ఇలా ఎంతోమంది భూమి మీద ప్రభువును అంగీకరించారు, ప్రభువునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రాక ప్రాముఖ్యముగా తన ప్రజలను రక్షించుట కొరకే. అగ్నిగుండము నుంచి ఆయన రక్షిస్తాడండి. ఆ నిత్య నరకము నుండి రక్షిస్తాడు. ఆ అపవాది యొక్క కబంధ అస్తాల నుంచి ఆయన రక్షించువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.